హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుండి ఇస్తున్న వాగ్దానం 103వ కీర్తన 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం జనరల్‌గా ఏమనుకుంటుంటాం అంటే, మనకేదైనా కష్టం కానీ, ఏదైనా బాధ కానీ మనకు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను ఏ పాపం చేశానో అందుకు యేసుప్రభువారు నాకు ఈ కష్టాలలో చేశారు. నేను ఏ తప్పు చేశానో అందుకు యేసుప్రభువారు నన్ను ఇలాగ బాధ పెడుతున్నారు అని మనం రకరకాలుగా అనుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఏంటి, ఈరోజు వాగ్దానం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వట్లేదు. అంటే మనం చేసే క్రియల్ని బట్టి మనకు కష్టాలు కానీ, లేకుంటే ఆనందం కానీ, సో ఇలాంటివేవి ఆయన ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆయనను నమ్ముకుంటామో ఆయన చిత్త ప్రకారంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి, ఆయన చిత్త ప్రకారంగా మనం ఎలాగా ఉన్నా సరే ఆయన ఏదైతే చేయాలనుకుంటారో అది చేస్తారంటే, మన జీవితంలో ఏదైనా కష్టం ఉండాలి అనుకుంటే ఆయన ఉంచుతారు. అఫ్కోర్స్ కష్టం ద్వారా ఇక్కడ ఏంటంటే మనకు నేర్పిస్తారనమాట. ఓకే, మనం ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండకూడదు అని. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కష్టం కానీ, ఏదైనా బాధ కానీ వస్తే అది ఓన్లీ నేను పాపం చేయడం వల్లే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ మనిషి తప్పు చేస్తే వెంటనే నేను ఈ శిక్ష వేస్తాను అనే విధంగా ఆయన అస్సలు వెయిట్ చేయరు. ఎందుకంటే తండ్రి తన కుమారులను ఎలాగైతే ప్రేమిస్తారో, తండ్రి తన కుమారుల ఎడల ఎలాగైతే జాలి పడతారో, ఆ విధంగా ఆయన మనల్ని ప్రేమిస్తారు, మన ఎడల జాలి పడతారు. కాబట్టి యేసుప్రభు వారిని మనం ఒక తండ్రిలాగా చూడాలి, కానీ ఏదో మనం ఒక భూతంలాగా, అంటే మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే మన పైన పడిపోయి శిక్ష వేసేవారిలాగా అలాగా మనం చూడకూడదు. సో మనం ఆయన తండ్రిలాగా చూస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నా పాపాలకు, నా దోషాలకు మీరు ప్రతిఫలం ఇవ్వట్లేదు, మీ నీతిని, మీ పరిశుద్ధతని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి అని మనం ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో జీవిస్తూ, ఒక తండ్రి వలె మనం ఆయనను చూస్తూ, ఆయనను ప్రేమిస్తూ మనం ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మా దోషాలను బట్టి, మా పాపాలను బట్టి మీరు ప్రతిఫలం ఇవ్వట్లేదు. అంటే మేము ఏదో కష్టంలోనో, బాధలోనో ఉంటే అదేదో మీరు మా పైన కోపంతోనో, లేకుంటే మమ్మల్ని నాశనం చేయాలని శిక్ష వేస్తున్నట్టు కాదు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని తండ్రి వలె ప్రేమిస్తున్నారు కాబట్టి, మీరు మా ఎడల తండ్రి వలె జాలి పడుతున్నారు కాబట్టి, మేము మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించుటకు సహాయం చేయండి తండ్రి. ఏదైనా కష్టం కానీ, బాధ కానీ వస్తే ఒక తండ్రి కుమారుడికి నేర్పించే విధానము అనేది మేము గుర్తుంచుకోవాలి, కానీ మీరేదో ఒక భూతంలాగా మా పైన శిక్ష వేస్తున్నారు అనే విధంగా మేము గుర్తుంచుకోకుండా మీ పైన ఎక్కువ ప్రేమతో మేము జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.